మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూస్తే ఇక్కడ వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి తెలుసు, వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకంటే వృశ్చిక రాశి అంటే ఒక ప్రత్యేకమైన వీడియోస్ కూడా చేస్తా. ఎల్లాంటి శని టైంలో కూడా నేను చాలా వీళ్ళకి అలర్ట్ చేయటం, అందరూ నాది ఆ టైంలో వృశ్చిక రాశి అనుకోవటం కూడా జరిగింది. సో చాలా అంటే ఆ టైంలో చాలా దగ్గరైన రాశి వృశ్చిక రాశి. ఆ టైంలో నాకు చాలామంది యాక్చువల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ రాహుతో కలిసి ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది. మెయిన్గా చూస్తే 2025 మే నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహు యొక్క ట్రాన్సిట్ మనకి మెయిన్గా చతుర్థ స్థానంలో స్టార్ట్ అయింది వీళ్ళకి. విచ్ రిప్రజెంట్స్ అర్ధాష్టమం అనేది ఇక్కడ మనకి చూస్తే ఒక డొమెస్టికల్ అఫైర్స్కి సంబంధించి. రాహు జనరల్గానే ఇంటికి సంబంధించో ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవడానికో మదర్కి సంబంధించో సమ్ విషయాల్లో కొన్ని విషయాల్లో ఈ అర్ధాష్టమ రాహు కొంతవరకు మనకి ఎఫెక్ట్ అనేది చూపించే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే రాహుతో పాటు కూడా ఇప్పుడు ఫిబ్రవరి 3 నుంచి బుధుడు, ఫిబ్రవరి 6న శుక్రుడు, ఆ తర్వాత మనం చూస్తే కనుక ఫిబ్రవరి 13 రవి, ఫిబ్రవరి 23 కుజుడు. సో రవి, బుధ, కుజ, శుక్రులు మొత్తం 4 గ్రహాలు కూడా ఈ రాశికి చతుర్థ స్థానంలో యుతి చెంది కంజెక్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా రాహు లాంటి ప్లానెట్, అసలు జనరల్గానే రాహు అర్ధాష్టమంలో ఈజ్ యాంప్లిఫైడ్ ప్లానెట్. సో కాబట్టి గృహ పరిస్థితులకి సంబంధించో మదర్కి సంబంధించో సమ్ ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఓవర్ ఫ్లక్చువేటింగ్ చేస్తుంటాడు. అలాంటి ప్లానెట్తో బుధ శుక్రుల యొక్క యుతి సరే ఓకే, కొంతవరకు మిత్రక్షేత్రంలో ఉన్నారు ఓకే అనుకుందాం. కానీ 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 నుంచి ఎంటర్ అవుతున్న రవి కావచ్చు, ఫిబ్రవరి 23 నుంచి ఎంటర్ అవుతున్న కుజుడు కావచ్చు, రాహువు కుజుడు, అలాగే రాహువు కుజుడు రవి, ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి కంజంక్షన్ ఏదైతే ఉందో మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమంలో సో ఫైరీ ప్లానెట్స్ ఒక యాంప్లిఫైడ్ ప్లానెట్తో కలిసినప్పుడు డెఫినెట్గా ఇక్కడ సమ్ రెస్పాన్సిబిలిటీస్, గృహపరమైన రెస్పాన్సిబిలిటీస్, కొంచెం మానసికమైన ఒత్తిడి గృహపరంగానో ఆరు మీరు నివసిస్తున్న పరిసర ప్రాంతాలకు సంబంధించో ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఇంటి కుటుంబ ఆరోగ్య అలాంటి మ్యాటర్కి సంబంధించి కానీ, వాహనాలకి సంబంధించి కానీ. సో ఇలాంటి ఒక ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల్లో మాత్రం 13వ తారీఖు నుంచి కొంచెం ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది. 23వ తారీఖుతో మొత్తం అన్ని గ్రహాలు కంజెక్ట్ అవుతాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ 23 to 1వ తారీఖు వరకు మాత్రం 5 గ్రహాలు కూడా కంజెక్ట్ అయ్యి 4th హౌస్లో ఉండటం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి బివత్సంగా ఉండే ఆస్కారాలు మెయిన్గా కనిపిస్తున్నాయి. సో యు ఆర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, ఫిక్స్డ్ అసెట్స్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి, మానసిక పరిస్థితులకి సంబంధించిన విషయాలు అప్ అండ్ డౌన్ కావచ్చు, ఉద్యోగ పరిస్థితుల్లో ఎదురవుతున్న సమ్ స్ట్రెస్ గురించి కావచ్చు. ఇలాంటి వాటిని జ్యోతిష్యం అంటేనే వెలుగుని ఇచ్చేది. ఈ వెలుగునిచ్చే శాస్త్రం మెయిన్ ఏంటి ఇక్కడ? ఈ వెలుగునిచ్చే శాస్త్రంలో మెయిన్గా మనకి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ వెలుగునిచ్చే శాస్త్రానికి సంబంధించి దీన్ని మనం జనరల్గా ఈ టైంలో ఇలా ఉంది, మానసికంగా ఎమోషనల్ స్ట్రెస్ అనేది కాదు, గృహపరంగా కొన్ని ఇష్యూస్ అనేవి అగ్రెసివ్గా నడిచే ఆస్కారాలు ఉన్నాయి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో అర్ధాష్టమంలో ఉన్న ఈ గ్రహాలను అర్థం చేసుకొని ఇది ఒక పాసింగ్ క్లౌడ్ కాబట్టి ఇప్పుడు నడుస్తున్న విషయాలకి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకైనా, కుటుంబపరమైన విషయాలకైనా, స్థిరాస్తులకు సంబంధించైనా, మానసిక పరిస్థితులకి సంబంధించి ముఖ్యంగా మార్చి 3వ తారీఖు వరకు కూడా, మార్చి 3 వారాల వరకు కూడా దీని ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించి ఇలా కొంచెం ప్లాన్ చేసుకుని కొంచెం స్థిమితంగా, మానసిక ప్రశాంతంగా, ఎమోషనల్ స్ట్రెస్ లేకుండా ఇంటికి సంబంధించైనా, ప్రొఫెషన్కి సంబంధించైనా ఏ రకమైనవి వచ్చినా కొంచెం మంచి విల్ పవర్తో, స్ట్రాంగ్ హార్ట్తో వీళ్ళు ఉంటే
వీళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇట్ ఈస్ ఏ పాసింగ్ క్లౌడ్. వృశ్చిక రాశి వాళ్ళకి గతంలో జరిగినవి చాలా చెప్పా, జరగబోతుంది ఇలాంటి కండిషన్ అని ఒకటి చెప్తున్నా. మెయిన్గా ఎప్పుడు ఏదైనా ఎలక్టెడ్ వీడియోస్ ఉంటే మనం ప్రత్యేకంగా చేస్తాం కాబట్టి. సో ఇది విని చూసి బ్యాలెన్స్డ్గా మీరు ముందుకు అడుగు వేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.